ఏడ్చే సమయం కాదు. నువ్వు దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని మోకరించి ప్రార్థన చేసే సమయం. హల్లెలూయా. ఈ రాత్రి ఏ సమయం అంటే దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడని నువ్వు ధైర్యముతో మోకరించి ప్రార్థన చేసే సమయం ఇది. హల్లెలూయా. సమస్య పరిష్కరించడానికి దావీదు ఏడుపును ఆపేసినాడు, ప్రార్థన చేయడం ప్రారంభించినాడు. ఈరోజు ఏడ్చాల్సిన అవసరం లేదు నువ్వు, ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. హల్లెలూయా. గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్ అథారిటీ. హల్లెలూయా. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఇక నువ్వు ఏడ్చొద్దు, ప్రార్థన చెయ్యి, స్వాధీనపరచుకో అంతే. హల్లెలూయా. మనుషులను సంప్రదించొద్దు. మనుషులను సంప్రదించినంత కాలం ఏది జరగదు నీ జీవితంలో. కానీ దావీదు ఇక్కడ మనుషులను సంప్రదించలేదు, కానీ యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడంట. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను స్వాధీనపరచుకుంటానా లేదా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు దావీదుకు ఆ యొక్క ప్రణాళిక అంతటిని బయలుపరిచినాడు. హల్లెలూయా.